ముఖ్యంగా మీరు మీకు జన్మించినటువంటి పిల్లలకి ఎలాంటి పేర్లు పెడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఒక పేరు మీరు నిర్ణయించినప్పుడు వాడి భవిష్యత్తును ఉద్దేశించి మీరు పేరు పెట్టండి. ఒక పేరు వాడికి 100 సంవత్సరాల జీవితాన్ని ఇవ్వాలి. ఆ పేరులో సంఖ్యాబలాన్ని బట్టే వాళ్ళకు రూట్ మ్యాప్ ఏర్పడుతుంది. మనం నెగిటివ్ నెంబర్లో కనుక పేర్లు పెట్టామనుకో జీవితంలో అన్ని నష్టాలే. మనం అనుకుంటాం నేను కష్టపడి పిల్లల్ని చదివిపిస్తున్నాను, ఆ పిల్లవాడు ప్రయోగిని చేయాలని మనం అనుకుంటాం. కానీ ఆ పిల్లవాడు అపసవ్య దిశలోకి వెళ్తే, వ్యసనాలకు అలవాటు పడితే మనం ఏం చేస్తాం? పిల్లలను కన్నాం కానీ పిల్లల తలరాతను మాత్రం మనం కనలేదు. ఆ పిల్లల తలరాతను మార్చేదే వాడి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం. ఆ సంఖ్యాబలం 100% బాగుండాలి. మనం అనుకుంటాం నా పిల్లోడికి సంపాదించలేకపోతున్నానే, ₹1 కోటి బ్యాలెన్స్ ఇవ్వలేకపోతున్నానే, వాడు ఉండడానికి ఒక ఇల్లు కూడా కొనివ్వలేకపోతున్నానే, నేను ఇంత కష్టపడినా కూడా వాడికి ఏ సహాయాన్ని కూడా తల్లిదండ్రులు అన్నందుకు వాడికి ఏమి ఇవ్వలేదే అని మీ ఆలోచన మర్చిపోండి. మీరిచ్చేది ఒకటే, వాడికి ఆస్తి, వాడి పేరే. ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం బ్రహ్మాండంగా ఉండే విధంగా వాడి పేరు డిజైన్ చేసి మీరు ఆ పేరు ఇవ్వండి గిఫ్ట్గా. వాడు మీరు సంపాదించిన ఆస్తులతోని సంబంధం లేకుండా అతనే బాగా చదువుకొని ఉన్నతంగా జీవించి మంచి ఉద్యోగాలు చేస్తూ మంచి వ్యాపారాలు చేస్తూ కోట్లు గడిస్తూ ప్రజల్లో ఆదరాభిమానాలు పొందుతూ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తాడు. ఇది తథ్యం. మీ పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకున్నా పర్వాలేదు, చక్కటి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను నిర్ణయించండి. వారి జీవితాలకు ఒక పునాది అనేది కూడా మీరు వేస్తారని కూడా నేను అనుకుంటున్నాను.